పెద్ద శంకరంపేట కేంద్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారాయి. వర్షాకాలం చినుకు పడితే చాలు చిన్నపాటి చెరువును తలపించే విధంగా తయారయ్యాయి. పలు పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడల్లా అరకొరగా మట్టిని పోసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. వర్షం పడ్డప్పుడల్లా ఆ వరద ఉధృతికి రోడ్లపై పోసిన తాత్కాలిక మట్టి కొట్టుకుపోయి నీటి గుంతలు ఏర్పడి ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. పెద్ద శంకరంపేట కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుండి గాంధీ చౌక్ రేగాడ్ వెళ్లే దారి వరకు పరిస్థితి ఈ విధంగా ఉంది. రేగోడు రోడ్డు నుండి శంకరంపేటకు వచ్చే అధిక లోడు వాహనాలతో ఉన్న రోడ్డు కూడా పైపెచ్చులు లేస్తూ అధ్వానంగా మారింది. గ్రామంలోని పలు వీధుల్లో వేసిన సీసీ రోడ్లలో పెచ్చులు ఊడి గుంతలు ఏర్పడుతున్నాయి. అలాగే ఇంద్ర కాలనీలో వీధి లైట్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారింది. పలుమార్లు అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేసిన యంత్రాంగంలో ఎలాంటి చలనం లేదు. రోడ్లు మరియు వీధి లైట్ల విషయంలో ఇప్పటికీ అసహనంతో ఉన్న పేట ప్రజలు, సంబంధిత అధికారులు, నాయకులు చొరవ చూపి సమస్యను పరిష్కరించాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఏమైంది ఇక్కడ నడిచేస్తున్నారు? రోడ్ బాగలేదు కదా, వెహికల్స్ రావట్లేదు, పోవట్లేదు. 2 కిలోమీటర్స్ ఉంది, అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక్క వెహికల్ కూడా రావడం లేదు. ఏంటండి ఇది రోడ్ ఇంకేందా? అక్కడనే పెట్టేసి చేస్తున్నాం. అన్నిటికన్నా పెద్ద శంకరంపేట మండలం అసలైన మెయిన్ మండలం పెద్ద శంకరంపేట. ఎవరైనా కానీ, ఏ ఆఫీసర్ అయినా, ఎవరైనా కానీ ఈ పెద్ద శంకరంపేటకే సూచన చేస్తారు కానీ దాని తప్ప ఇంకా వేరే మండలం చేయరు. కాబట్టి మరి దయచేసి ఈ శంకరంపేట మండలంలో మాత్రం శాంక్షన్ అయింది, ఇంతవరకు కూడా అయింది కూడా కానీ చేయలేరు. మరి ఇప్పుడు కూడా చాలా ఇబ్బందిగా మేము నడుస్తున్నాము. ఊళ్ళో కూడా రహదారులు కూడా చాలా బాగా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఆ శాంక్షన్ చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాం.